నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కన్న ప్రేమ కంటే ఈ ప్రపంచంలో బలమైంది ఏదీ లేదు. అలాగే కన్న బిడ్డ దూరమైతే ఆ తల్లి అనుభవించే నరకం కంటే దారుణమైంది ఈ సృష్టిలో మరొకటి లేదు. నిన్నటి రోజున సరిగ్గా ఉదయం 11:30 గంటల సమయం. ఆ ఇంట్లో ఒక్కసారిగా హాహాకారాలు. కన్న బిడ్డ కోసం గత 19 రోజులుగా కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లి భవానీ విపరీతమైన తలనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఊపిరి ఆడని స్థితిలో స్పృహ తప్పుతున్నటువంటి ఆమెను చూసి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బిడ్డనే తలుచుకుంటూ ఆ తల్లి అన్నం సరిగ్గా తినకపోవడంతో అనారోగ్యానికి గురైంది. నిన్న మొన్నటి వరకు ఇల్లంతా తిరుగుతూ అమ్మా అంటూ ఆ చిట్టి తల్లి చుట్టూ తిరిగి ఈరోజు కళ్ళ ముందు లేదు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, సుదీర్ఘమైన 19 రోజులు. ఒక తల్లికి తన బిడ్డ కనపడకుండా 19 నిమిషాలు ఉంటేనే ప్రాణం విలవిలలాడిపోతుంది. అలాంటిది 19 రోజులుగా ఆ బిడ్డ ఏ స్థితిలో ఉందో, ఎక్కడుందో, ఏం తింటుందో, అసలు ఉందో లేదో తెలియక ఆ తల్లి గుండె ముక్కలైపోతోంది. గడిచిన 19 రోజులుగా భవానీ కడుపులోకి ఒక్క ముద్ద అన్నం వెళ్ళలేదు. గొంతు దిగని నీళ్లు, నిద్రలేని రాత్రులు. నా బిడ్డ రాకుండా నేను ఎలా తింటాను? నా కడుపున పుట్టిన ప్రాణం ఎక్కడో ఏడుస్తుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకొని ఏడవటం తప్ప ఆ తల్లి మరేమీ చేయలేకపోతోంది. మనిషి శరీరానికి అన్నం లేకపోయినా బ్రతకవచ్చేమో కానీ మనసుకు ఆశ లేకపోతే బ్రతకటం కష్టం. 19 రోజులుగా రోజుకు 24 గంటలు కేవలం పాప గురించి ఆలోచించటం, నిరంతరం ఏడవటం వల్ల భవానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో ఆమె తలలో నరాలు తెగిపోయేంత విపరీతమైన తలనొప్పి వచ్చింది. కంటికి నిండా నిద్ర లేకపోవటం, కడుపులో అన్నం లేకపోవడంతో శరీరం పూర్తిగా సహకరించడం మానేసింది. బిడ్డ కోసం ఎదురు చూసి చూసి ఆ కళ్ళు కాయలు కాచాయి. చివరకు ఆ కళ్ళల్లో ఓపిక నశించి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. డాక్టర్లు సెలైన్లు ఎక్కిస్తున్నారు, మందులు ఇస్తున్నారు. కానీ ఆ తల్లికి బలాన్నిచ్చే మందు మాత్రం చిన్నారి జ్ఞానేశ్వరి నవ్వులోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి నరకాన్ని ఆ తల్లి అనుభవిస్తుందో. రాత్రిపూట కాస్త చీకటైతేనే భయపడిపోయే చిన్నారి ఈరోజు తల్లి ఒడికి దూరమై ఎక్కడో ఉంది. ప్రతి క్షణం నా పాపకు టైంకి అన్నం పెడుతున్నారా, నా బిడ్డ నన్ను తలుచుకుని ఏడుస్తుందా అన్న ప్రశ్నలే ఆ తల్లి మెదడును తొలిచేస్తున్నాయి. ఆ మానసిక క్షోభే నిన్న ఆమెను ఆసుపత్రి బెడ్పై పడేలా చేసింది. సెలైన్ బాటిల్ వైపు చూస్తూ కూడా ఆ తల్లి పెదవులు జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి అని పలవరిస్తూనే ఉన్నాయి. కళ్ళు తెరిస్తే బిడ్డ కనిపిస్తుందేమో అనే ఆశ, కళ్ళు మూస్తే ఎక్కడ బిడ్డ దూరమైపోతుందో అన్న భయం. భవానీ పడుతున్న ఈ బాధ వర్ణించడం ఎవరి తరం కాదు. కన్న బిడ్డ కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడేదే అమ్మ. ఈరోజు భవానీ పరిస్థితి చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. 19 రోజులుగా అన్నం లేకుండా బిడ్డ కోసం తప్పిస్తున్న ఆ తల్లి త్వరగా కోలుకోవాలని, ఆమె ఒడిలోకి ఆమె బిడ్డ జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని మనమంతా దేవుణ్ణి ప్రార్థిద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. ఆ కన్న తల్లి కన్నీరు తుడవండి. మళ్ళీ ఆ తల్లి మొహంలో చిరునవ్వు చూడాలంటే జ్ఞానేశ్వరి తిరిగి రావాలి. భవానీ అమ్మ ప్రేమ గెలవాలి. ఆ దేవుడు ఆ తల్లికి ధైర్యాన్ని ఇవ్వాలని మనము కోరుకుందాం.